ఈ గ్లిమ్స్‌లో తల్లి పాత్ర చెప్తున్న వాయిస్ ఓవర్, ఆ గద్య రూపంలో చెప్పిన సంభాషణ అది అత్యంత అర్థరహితంగా ఉంది. నేటివ్ అమెరికన్స్ గెటప్‌లో స్టార్ ఆఫ్ డేవిడ్ సింబల్ ఎందుకు వేసుకున్నాడో ఐ హోప్ కెనడా కన్నప్ప అండ్ వైకింగ్స్ కంగువా కాన్సెప్ట్ అయితే అయి ఉండదని అనుకుంటున్నాను. ఏం బుద్ధు మాట్లాడాడురా! అదేమన్నా ఎసెట్టా? అదేమన్నా గౌరవమా? అదేమన్నా పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డా? ఇది మర్చిపోయి ఈ పదం తెలంగాణ ప్రజలకి ప్రాంతానికి ఒక కల్చరల్ రిఫ్లెక్షన్గా చెప్పి సెలబ్రేట్ చేసుకోవడం ఇది అస్సలు మంచి పరిణామం కాదు. రైటర్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఫండమెంటలీ హ్యూజ్ బ్లండర్ చేశారని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే సరైన పదం ఇది ఒక కల్చరల్ డిజోనెన్స్ అనొచ్చు. సో నేను ఈ దర్శకుడికి భవిష్యత్తులో ఇలాంటివి రాయాలనుకునే ప్రతి రచయితకి సూటి ప్రశ్న అండి. చాలా రోజుల తర్వాత, రోజులనే కన్నా నెలలంటే బెటర్ ఏమో, కన్సిస్టెంట్గా వీడియోస్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే సిన్స్ కోవిడ్ 5 to 6 మూవీస్ స్టోరీస్ రాశాను. 3 స్టోరీస్కి స్క్రీన్ ప్లే కూడా కంప్లీట్ చేశాను. కొంతమందికి పిచ్ చేయడం జరిగింది. ఫ్యూ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ లిట్ టీమ్స్కి స్క్రిప్ట్స్ పంపాను. కొన్ని తిరస్కరించబడ్డాయి. ఒకరిద్దరు డైరెక్షన్ కాకుండా మీరు ఈ స్టోరీ ఇవ్వడానికి ఫ్లెక్సిబుల్ అయినా అని అడిగారు. ఇలా జరుగుతుంది నా ఫిల్మ్ మేకింగ్ జర్నీ. ఇప్పుడు కొంత గ్యాప్ వచ్చింది. సో ఫస్ట్ వీడియో దేని మీద చేయాలి అని ఆలోచిస్తుంటే సరిగ్గా కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నాని తన ఎక్స్ అకౌంట్లో దిస్ ఈజ్ అవర్ స్టేట్మెంట్, ది ప్యారడైజ్ విల్ రైజ్ అని ఈ పిక్చర్ని పోస్ట్ చేశారు. సరే, మన సబ్జెక్టే కదా, ఆల్సో ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే ఇది ఎంచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రఫ్ అండ్ రగ్డ్ గెటప్, బ్లడ్ షెడ్ అవుతున్న వింగ్స్, ఆర్టిస్టిక్ స్కెచీ బ్యాక్గ్రౌండ్, సమ్ ట్రైబ్ లీడర్గా చూసిన వెంటనే మల్టిపుల్ థాట్స్ వచ్చాయి. స్పెషల్లీ లాకెట్ చూసిన వెంటనే ఇది మనకు బాగా పరిచయం ఉన్న సింబల్ కదా అని ఆలోచిస్తుంటే అక్కమని గుర్తొచ్చింది. ఇది ఇజ్రాయెల్ ఫ్లాగ్ పైన ఉండే సింబల్ కదా, ఎలా మర్చిపోయాను. కానీ ఇక్కడ ఎందుకు పెట్టాడో మనకు తెలియదు, దీని గురించి మాట్లాడదాం. బట్ చూసిన వెంటనే మాత్రం నాకు ఒక మూవీ పోస్టర్ గుర్తొచ్చింది. ఇదే ఆ పోస్టర్ పిక్. ఇది నేను 2023లో నేనే క్రియేట్ చేసిన, నేను రాసిన ఒక స్టోరీలోని లీడ్ క్యారెక్టర్ కోసం డిజైన్ చేసిన లుక్ ఇది. ఐ థింక్ ఈ పోస్టర్లో ఉన్న యాక్టర్ ఎవరో మీకు చెప్పనవసరం లేదనుకుంటాను. తనకి స్టోరీ పిచ్ చేయడం అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. నా ఫిల్మ్ మేకింగ్ జర్నీ గురించి చేసే వీడియోస్లో ఫర్దర్గా తర్వాత ఈ ఇన్సిడెంట్ సెపరేట్గా పంచుకుంటాను. ఇక కమింగ్ బ్యాక్ టు ద పోస్టర్, రెండు పక్క పక్కనే చూస్తే అఫ్ కోర్స్ ట్రీట్మెంట్, క్యారెక్టర్ ఆర్క్ ఆర్ సబ్జెక్ట్ ఏది పొంతం లేదు. ఎందుకంటే నాకు నా స్టోరీ తెలుసు, వాళ్ళ స్టోరీ గ్లిమ్స్లో మనకి హింట్ ఇచ్చారు కాబట్టి. బట్ ఫ్యూ సిమిలారిటీస్ అయితే ఉన్నాయి కదా ఆ విజువల్ లుక్స్ గెటప్లో. అది నాకు చాలా సంతోషం అనిపించింది, స్పెషల్లీ ఫర్ నాని అండ్ ద డైరెక్టర్, ఎందుకంటే ఫర్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఫర్ హెల్పింగ్ ప్రాజెక్ట్ లైక్ దిస్. బట్ గమనించాలి, ఓన్లీ విజువల్ డిజైన్ ఆఫ్ ది క్యారెక్టర్ గురించే నేను ఇక్కడ చెప్తున్నాను. లైక్ ద క్లోతింగ్, హెయిర్ స్టైల్, ఫేషియల్ ఫీచర్స్, ఆ కలర్ ప్యాలెట్, ఇంకా చాలా డిస్టింక్టివ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి కదా, లైక్ ఆర్నమెంట్స్, ఇయర్, నోస్ రింగ్స్. వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ ఫ్యాంటాస్టిక్. ఒక్క విషయంలో కాదు, ఇన్ సెవరల్ చాయిసెస్ అని చెప్పొచ్చు. టు స్టార్ట్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ. ఈ గ్లిమ్స్లో మీరు గమనిస్తే హీరో ఇంట్రడక్షన్ అయ్యే ముందు వచ్చే షార్ట్స్ అన్నీ కూడా ప్రీవియస్లో ఉండే రఫ్ కట్స్ అన్నిటికీ సీజీఐ చేసి, ఆ కాకి, పక్షులు, ప్యారడైజ్ అని చెప్తున్న స్లమ్ వరల్డ్ అంతవరకు కూడా సీజీఐలో చేసినట్టున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ నాని వచ్చే షార్ట్స్ దగ్గర నుండి విఎఫ్ఎక్స్లో చేసినట్టున్నారు. బేసిక్ డిఫరెన్స్ ఏమిటంటే సీజీఐ ప్రీవియస్లో యాక్టర్స్ అనేవాళ్ళు లేకుండానే, ప్రీవియస్లో లైక్ లిటరల్లీ యాక్టర్స్ అవసరం లేదు, సింగిల్ ఫ్రేమ్లో కూడా వాళ్ళని కెమెరాస్తో షూట్ చేయకుండానే ఆ క్యారెక్టర్స్, వరల్డ్స్, వాట్ ఎవర్ థింగ్స్ మీరు ఏది క్రియేట్ చేయాలనుకున్నా, రిక్రియేట్ చేయాలనుకున్నా అది చేసుకోవచ్చు ప్రీవియస్లో. బట్ వెయిట్, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, నాని కూడా సీజీఐలో చేసి ఉంటారా? బట్ సీజీఐకి కూడా మోషన్ క్యాప్చర్, 3D మోడలింగ్, రెండరింగ్ అన్నిటికీ యాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ అవసరం టు క్యాప్చర్ ది వాళ్ళ మూమెంట్స్. వీళ్ళు అలా చేసి ఉండకపోవచ్చు, బట్ పాసిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే నాని ఎక్కడ కూడా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూపించలేదు. ఆ బ్యాక్ షాట్స్, ఆ నేమ్ టాటూ, ఆ హ్యాండ్ ఇన్సర్ట్ షాట్స్, ఎక్స్ట్రీమ్ వైడ్ యాంగిల్ షాట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఎంటైర్లీ సీజీఐ కాదులే, ఓన్లీ విఎఫ్ఎక్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్లో ఆ మచిలీ కమాన్, హైదరాబాద్ వాళ్ళందరికీ తెలుసు, చార్మినార్ దగ్గర ఉండే వాళ్ళకి, ఆ మచిలీ కమాన్ పైకెక్కి షార్ట్ బ్యారల్ గన్ ఫ్రేమ్ ఉంది కదా, హ్యాండ్ అండ్ బ్రేస్లెట్ మూమెంట్ చూస్తే ఎంటైర్లీ సీజే వర్క్ కాదనిపిస్తుంది. హూనోస్, మెజారిటీ ఏఐలో కూడా క్రియేట్ చేసి ఉండొచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టుడే కదా. ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే అఫ్ కోర్స్ అన్ని గ్లిమ్స్ ఇలాగే సీజీఐ ఆర్ విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేస్తున్న ఆ ప్రపంచాన్ని చూపిస్తారు. ఈ గ్లిమ్స్ ఎందుకు బాగుంది పర్టికులర్గా అనిపించిందంటే నాకు సినిమాటిక్ కమర్షియల్స్ని బ్యాలెన్స్ చేస్తూనే ఎక్కడ కూడా ఆర్టిస్టిక్ ఫ్లేయర్ ఇందులో మిస్ అవ్వలేదు అనిపించింది. సెకండ్ వన్, చాయిస్ ఆఫ్ ద టైటిల్ కూడా 2 కాంట్రాస్ట్ వర్డ్స్ ఇవి. ద ప్యారడైజ్ అనే టైటిల్ పెట్టి ఒక బీభత్సమైన నరకలోకాన్ని పరిచయం చేశాడు దర్శకుడు. ప్యారడైజ్ అంటే స్వర్గం కదా మరి. ఇంకా మూడవది, నాని ఈజ్ నాట్ అన్ యాక్షన్ హీరో, మనందరికీ తెలుసు. బట్ ఆయన చేస్తున్న అటెంప్ట్కి, ఎస్పెషల్లీ ఇందులో కనిపిస్తున్న ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్కి, ఇఫ్ దట్స్ నాట్ సీజీఐ ఆర్ బాడీ విఎఫ్ఎక్స్, హైలీ అప్రిషియేట్ చేయాలి.
ఎందుకంటే వేరే ఏ వ్యాపారంలో అయినా, బిజినెస్లో అయినా సరే, మీరు అది చేస్తే నష్టమేమో, ఇది చేస్తే నష్టమేమో అని ఏది చేయకుండా సేఫ్ గేమ్ ఆడొచ్చు, సస్టైన్ అవ్వచ్చు కూడా, డబ్బులు వస్తాయి. కానీ సినిమా విషయంలో ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎడిటర్, మ్యూజిక్ కంపోజర్, ప్రొడక్షన్ టీమ్, ఈ 4 పిల్లర్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వీళ్ళే కాకుండా సెట్ ఆర్ సీన్లో ఉండే లైటింగ్, మనోళ్ళు డైరెక్టర్ నుండి లైట్ బాయ్ వర్క్ అని ఆఖరిలో చెప్తుంటారు. కానీ సినిమాకున్న ఆర్టిస్టిక్ విజన్ని డైరెక్టరు, సినిమాటోగ్రఫర్ ఇద్దరితో పనిచేస్తూ పర్ఫెక్ట్ విజువల్ క్వాలిటీ తెచ్చే వ్యక్తినే గ్యాఫర్ అంటారు. ఆ డీటెయిల్స్ లోపలికి నేను వెళ్ళను. కానీ సినిమాలు ఒక్కసారి ఎందుకు ఫెయిల్ అవుతుంటాయంటే, ఇప్పుడు చెప్పిన ఈ 4 పిల్లర్స్ లేకపోతే అన్ని డిపార్ట్మెంట్స్ గ్యాఫర్తో కలుపుకొని అందరూ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినా కూడా యాక్టర్ అనేవాడు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఆ సినిమా కుప్పకూలిపోయినట్లే. బట్ ఇక్కడ నాని నటనతో పాటు ఈయనకున్న ఛాలెంజ్ ఏంటంటే తన ఆహార్యంతో కూడా ప్రేక్షకుల్ని మెప్పించడానికి కృషి చేస్తున్నాడు. ఎందుకు ఇంత రిస్క్ చేయాలి? ఇమాజిన్ ఇదే ది ప్యారడైజ్ అనే మూవీ టైటిల్తో, ఫర్ ఎగ్జాంపుల్, ఓల్డ్ సిటీలో ఉండే ఒక గల్లీ బాయ్ రోల్ పెట్టేసి ఒక మాస్ హిలేరియస్ ఎలిమెంట్స్తో సమ్ ర్యాండమ్ హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ఒక లవ్ స్టోరీ పెట్టుంటే, సెన్సిటివ్ టాపిక్ కాబట్టి బోలెడంత పబ్లిసిటీ వస్తుంది. ఒక లవ్ విత్ హిలేరియస్ ట్రీట్మెంట్ ఉంటే, ఇదే తెలంగాణ, హైదరాబాద్ స్లాంగ్ పెడితే యూత్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఆ లాస్ట్లో ఒక 2 ఇన్స్టెంట్ హిట్ సాంగ్ కంపోజ్ చేసి ఉంటే డన్, బ్లాక్ బస్టర్ అండ్ కార్డ్స్ కదా. ఇది కంఫర్ట్ జోన్. అఫ్కోర్స్ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ కూడా చేయటం అంత తేలికేం కాదు, ఎంటైర్లీ కంఫర్ట్ జోన్ అని నేనేం అంటలేదు. అయితే ఈ సబ్జెక్ట్స్, అలాంటి సబ్జెక్ట్స్ నానికి పిండి ఆరేస్తాడు కదా, అది మనకు తెలుసు. అలా కాకుండా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ డ్రివెన్ సబ్జెక్ట్ ఎంచుకోవటం, అతని ఇమేజ్ బౌండరీస్ని ఇలా న్యూ జానరస్తో ప్రూవ్ చేసుకోవాలనుకోవటం, ప్యూర్లీ అ డేరింగ్ ఫీట్ అండ్ ఆల్సో విత్ కన్విక్షన్ చేస్తున్నాడని కూడా చెప్పచ్చు. సో ఐ విష్ ఇలాంటి డేర్ డెసిషన్స్కి ఖచ్చితంగా రెస్పెక్ట్తో పాటు సక్సెస్ కూడా రావాలని ఆశిస్తున్నాను. బట్ నాని, సారీ మ్యాన్, ఫ్యూ ఇంటర్వ్యూస్ చూశాను మీవి, చాలా సెన్సిబుల్గా, ఓపెన్ మైండెడ్ అండ్ క్యాలిక్యులేటివ్గా మాట్లాడుతుంటారు. ఇంత పెద్ద బ్లండర్ ఎలా జరిగింది ఈ గ్లిమ్స్లో? ఐ డోంట్ నో. ఈ గ్లిమ్స్లో తల్లి పాత్ర చెప్తున్న వాయిస్ ఓవర్, ఆ గద్య రూపంలో చెప్పిన సంభాషణ, అది అత్యంత అర్ధరహితంగా ఉంది. రైటర్, డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఫండమెంటలీ హ్యూజ్ బ్లండర్ చేశారని చెప్పొచ్చు. అండ్ గ్లిమ్స్ లాస్ట్లో వాడిన బూత్ గురించి లాస్ట్లో చెప్తాను. ముందు ఆ బ్లండర్ ఏంటో చెప్తాను చూడండి. ఫిమేల్ వాయిస్ కాంటెంట్ ఇలా మొదలుపెట్టింది. చరిత్రలో అందరూ చిలుకలు, పావురాళ్ళ గురించే రాశారు, కానీ ఆ జాతిలోనే పుట్టిన కాకుల గురించి బైంగన్ బి రాయలేదు. బైగన్ అంటారు హైదరాబాద్లో, బైంగన్ అనరు అనుకుంటా. ఇక్కడ నుండి ఈమె ఆ కాకుల గురించి పోలుస్తూ హీరో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అతను ఎవరు అనేది ఎండ్కి క్లారిటీ వస్తుంది. ఒకసారి మొత్తం కాంటెంట్ చదివి చెప్తాను. ఇది కడుపు మండిన కాకుల కథ, జమానాకెళ్ళి నడిసే శవాల కథ, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పెంచి పోసిన ఒక జాతి కథ. ఒక దగాడొచ్చి మొత్తం జాతిలో జోష్ నింపిండు. థూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. ఇది ఆ కాకుల్ని ఒక్కడి చేసిన. ఇక్కడి నుంచి ఇక్కడ వస్తుంది ఆ సన్ ఆఫ్ ఎ బిచ్ ఆ పదం, ఆ కథ. ఆ తర్వాత నా కొడుకు నాయకుడైన కథ. తర్వాత నీ అని ఇంకొక బూతు కూడా వచ్చింది. దీని తాత్పర్యం ఏమిటి? కాకి కూడా పక్షి జాతే కదా, మరి చరిత్రలో కాకి గురించి కథలు లేవు. ఇదే అండర్లైన్, కాకి గురించి కథలు లేవంట. అదొక స్కాండ్, అంటే తిరస్కరించబడిన. సినిమాటిక్లో వీళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే బహుశా వివక్ష చూపబడిన లేదా అణిచివేత, అణగారిన, అంటరాని ఒక జాతితో పోలుస్తూ నానా అర్థాలు ఉంటాయి కదా. అలా కాకి జాతిని ఒక మెటాఫర్గా వాడారు ఈ మన రైటర్, డైరెక్టర్ శ్రీకాంత్. బట్ దిస్ బిలీఫ్ ఈజ్ ఫండమెంటల్లీ ఫ్లాడ్ అండి. ఎందుకంటే మన పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, సామాజిక జీవితంలో కానీ కాకిది చాలా ప్రత్యేకమైన స్థానం. మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మొట్టమొదటిది రామాయణంలోనే మనకి బాలకాండలో రాముడు వారు చిన్నప్పుడు ఉన్నప్పుడు కాకితో ఆడుకునేవాళ్ళు. ఆయన తిని పాడేసిన ఎంగిల్ నా కాకి తినేది. ఇవి మనం సినిమాలో సన్నివేశాలు చూసాం. మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఈ సన్నివేశాలు చెప్తూ ఉంటారు, రాముడు కాకితో ఆడుకుంటారా అని. ఆ తర్వాత ఇదే రామాయణంలో సీతమ్మ వారిని గాయపరిచిన కాకాసురుడి వృత్తాంతం ఒకటి ఉంది. ఆ శ్రీరాముల వారు కాకి పైన గడ్డి పరకతో బ్రహ్మాస్త్రం వేశారు. అక్కడి నుంచే కదా మనకి తెలుగులో పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం అనే ఒక నానుడి కూడా వచ్చింది. ఇవే కాదు, విష్ణుమూర్తి వాహనం గరుక్మంతుల వారికే రామాయణం చెప్పిన కాకాబుసుండి అనే ఒక ఋషి. కాకాబుసుండి అంటే 2 పదాలు. కాక అంటే మన తెలంగాణ కాక కాదు, సంస్కృతంలో కాకి అని అర్థం. బుసుండి 2 పదాలు. ఆయన శాపానికి గురై కాకిగా మారిన ఒక కథ ఉంది. ఈ కాకాబుసుండి ఈ ఋషి, ఈయన కేవలం ఇది కథ మాత్రమే కాదండి. చెప్పాలంటే మనకి హనుమంతుల వారు, మార్కండేయుడు, అశ్వత్థామ, బలి చక్రవర్తి, ఇంకెవరున్నారు, వ్యాస భగవానులు, ఇలా సప్త చిరంజీవులు ఉన్నారు కదా. కాకాబుసుండి అనే ఋషి కూడా చిరంజీవి అని కొంతమంది అంటారు. ఇంకా చెప్పాలంటే శని భగవానుడి వాహనం కాకి. గుడికి వెళ్ళి నవగ్రహాలు ప్రదక్షిణ చేసే చిన్నపిల్లలకు కూడా శనీశ్వరుడి వాహనం కాకి అని తెలుసు. ఇంకా చెప్పాలంటే సప్తమాతృకులు,
అష్టలక్ష్ములు, నవదుర్గలు ఉన్నట్లే దశమహావిద్యలని 10 అవతారాలు, అమ్మవారి అవతారాలు ఇవన్నీ కూడా. అందులో ధూమావతి దేవి అమ్మవారు, ఆమె ఒక దేవి ఉన్నారు, ఆమె వితంతువుగా ఉంటారు. అయితే ఆ ధూమావతి దేవి వాహనం కూడా కాకి. ఇన్ని వృత్తాంతాలు ఉన్నాయి మనకి. సరే, మనకి ఇన్ని వివరాల్లో ఒక్కడు కూడా తెలియదు అనుకుంటే చావు లేని ఇల్లు అయితే ఉండదు కదా. పిండ ప్రదానం చేసినాక మనం ఎవరి కోసం ఎదురు చూస్తాం? పితృదేవతలు కాకి రూపంలో వస్తారని పెట్టిన పిండం అది వచ్చి తింటుందా లేదా అని ఎదురు చూస్తామా లేదా? కాకి వచ్చి ముడితే మనకు సంతోషం. బలగం కాకి ముట్ట అనే సినిమా, లేకపోతే మన తెలుగులో బలగం తెలంగాణ నేపథ్యంలో తీసిన కదే కదా. నేపథ్యం అయితే అదే, అందులో కాకిది కూడా ఒక కీలక పాత్ర. మరి మీరెందుకు కాకుల గురించి ఎక్కడా చెప్పలేదు అంత ఫీల్ అయిపోయారు? పైగా ఆ వాయిస్ ఓవర్ కంటిన్యూషన్, ఆ ప్రోస్ కంటిన్యూషన్ చేస్తూ మీరు ఇంకో తప్పు డైలాగ్ కూడా రాశారు. గిది ఆ కాకుల్ని ఒక్కడి చేసిన, ఇది ఆ కాకులను ఒక్కటి చేయడం ఏందండి? చిన్న పిల్లోడికి కూడా తెలుసు, ఒక్క కాకి కింద పడిపోయినా లేదా అది ప్రమాదంలో ఉన్న కాకులు మొత్తం గుంపు కొడతాయి. అది అందరికీ తెలుసు. ఇవి హైలీ సోషల్ అండ్ ఇంటెలిజెంట్ వర్డ్స్. సైంటిఫికల్లీ చెప్తున్నాను నేను, కావాలంటే చెక్ చేసుకోండి. కాకులకున్న ఐకమత్యం మనుషులకు కూడా లేరా అని చెప్పి పెద్దవాళ్ళు తిడుతుండేవాళ్ళు. అందరూ గొడవ పడుతుంటే అబ్బా ఏంటి కాకి గోల, కాకులు మంద, ఇంటి గోడపైన కాకి వాలి అరుస్తుంటే అబ్బో కాకం మరుస్తుంది, చుట్టాలు వస్తారేమో అంటుంటారు ఆడవాళ్ళు. ఇవన్నీ మనకు తెలిసినవే కదా. ఇంకా వాటి స్పిరిచువల్ యాంగిల్ అండ్ మన వేదాల్లో వాటికి ఉన్న స్థానం ఏంటి, యమధర్మరాజుకి వాటికి ఉన్న కనెక్షన్ ఏమిటి, అంత డీటెయిల్స్ చెప్పట్లా. అంటే కౌంట్లెస్ న్యూమరస్ స్టోరీస్ ఉన్నాయి. సో వాటి గురించి ఒక్క కథ ఏంటి, యుగాల నుండి మనిషి జీవితంలోని చెప్పాలంటే ఆఖరికి మరణంలో కూడా కాకి మన జీవన శైలిలో భాగమే. పొరపాటున కాకులు మీ ప్యారడైస్ గ్లిమ్స్ చూస్తే ఏమిటి మనుషులు చేస్తున్న కాకిగోళ అంటాయేమో. నా ఆన్ ఏ సీరియస్ నోట్, ఐ నో గ్లిమ్స్ అనేది ది ఫస్ట్ టైనీ టేస్ట్ లాంటిది. మీ కథకు ఇనీషియల్ బజ్ అండ్ క్యూరియాసిటీ క్రియేట్ చేయడం కోసం అది డిజైన్ చేస్తారు ఎవరైనా కూడా. బట్ రైటర్స్ రాసి ఇలా డైరెక్టర్స్ ఓకే చేసిన ఈ గ్లిమ్స్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇట్స్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. ఎక్కడో మీరు న్యూజిలాండ్, అంటార్క్టికా, సహారా ఎడారిలో లేకపోతే ఎడారి దేశాల్లో కాకులు ఉండవు, వాటి గురించి చెప్పరు అని ఫీల్ అయిపోతే పర్లేదు. విత్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ అయితే అది కూడా క్రోస్ సింప్లీ అప్రెస్డ్ ఆర్ ఇగ్నోర్డ్ అంటాం నాట్ ఓన్లీ ఎ బ్లండర్ అండి. యూ గైస్ సింప్లీ మిస్రిప్రజెంట్ అవర్ కల్చర్ అండర్స్టాండింగ్. ఒక మాటలో చెప్పాలంటే సరైన పదం ఇది ఒక కల్చరల్ డిజోనెన్స్ అనొచ్చు. అచ్చ తెలుగులో మీకు చెప్పాలంటే సాంస్కృతిక వైవిధ్యం అనుకునేరు, వైరుధ్యం. మీరు కమర్షియల్ పాయింట్లో చూసినా ఇలా రాయటం వలన నష్టం ఏంటి, ఆ కమర్షియల్ కోసం తీసామనుకోవచ్చు, బట్ అది కూడా స్టిల్ రాంగ్. ఇలాంటి కాకి ఉపమానాలతో రాసిన సినిమాల్లో మీరు చూపించాలనుకున్న ఆ భావోద్వేగం, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అప్రెస్డ్ కమ్యూనిటీస్తో, ప్రేక్షకులకి అది అర్థమయ్యి ఫీల్ అయ్యేలోపే ఇదేంటి అసలు ప్రాథమికంగానే ఇందులో ఒక లోపం ఉంది అని డిస్కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అవ్వడం పక్కన పెట్టండి, డిస్కనెక్ట్ అయిపోతారు. గెటప్ చూసిన వెంటనే ఫెంటాస్టిక్ అటెంప్ట్ అనిపించింది, కానీ ఈ 2 షేడ్లు చూసిన వెంటనే నేటివ్ అమెరికన్ మూవీస్ అన్నిట్లో ఈ ట్రైబ్ పీపుల్ ఇలాగే ఉంటారు. ఇది బ్లంట్ మిస్టేక్ అనను, కానీ ఏమైనా ప్రాప్ ఎర్రర్స్ ఆర్ స్క్రిప్ట్ ఎర్రర్స్ అనిపించింది. ఐ విష్ ఐ వర్ కంప్లీట్లీ రాంగ్. బట్ నాకు తెలిసినంత వరకు మన భారతదేశంలో ఏ మూల ఉన్న వాళ్ళైనా సరే, అంటే ఏ తెగ వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, ముఖ్యంగా మగవారిలో ఇలా 2 జడలు వేసుకోవటం నేనైతే చూడలేదు, చదవలేదు. ఉండొచ్చేమో, మనం చూడలేదు చదవలేదని ఎక్కడ ఎవరికి ఉండరు అని అంటే చెప్పలేము. అండ్ మీకు ఇలాంటి ట్రైబ్స్, ఇలాంటి ట్రెడిషన్లో ఎవరినైనా ఎక్కడైనా చూసుంటే, తెలుసుంటే కామెంట్స్లో చెప్పండి. సెకండ్, ఆ లాకెట్ ఏదైతే ఉందో అది స్టార్ ఆఫ్ డేవిడ్ సింబల్, ఇజ్రాయెల్ ఫ్లాగ్లో ఉంటుంది కదా, ఆ స్టార్ ఆఫ్ డేవిడ్ సింబల్నే వాడారని చెప్పలేము. ఎందుకంటే ఇది మా అమ్మకి చూపించిన వెంటనే ఆమెకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఇది 3 చుక్కల ముగ్గురా అంది. అవునా, నిజమా అని కొంచెం వెతికితే షట్కోణ అంటే 6 పాయింటెడ్ స్టార్, 6 పాయింట్స్ ఉన్న ఒక నక్షత్రం అని. శివపార్వతుల కలయిక, కుమారస్వామి సంభవానికి ప్రతీకగా ఒక యంత్రం ఒకటి ఉంది. అలాగే కుమారస్వామిని మనం షణ్ముఖ అంటాం కదా, అంటే 6 ముఖాలు ఉన్నాయి కాబట్టి. సో ఇది షట్కోణంకి సంబంధించింది అనుకున్నా, ఇదైతే మన కల్చర్కి కొంచెం రెలవెంట్గా ఉంటుంది. అదర్వైజ్ నేటివ్ అమెరికన్స్ గెటప్లో స్టార్ ఆఫ్ డేవిడ్ సింబల్ ఎందుకు వేసుకున్నాడో ఐ హోప్ కెనడా కన్నప్ప అండ్ వైకింగ్స్ కంగువా కాన్సెప్ట్ అయితే అయి ఉండదని అనుకుంటున్నాను. ఇక లాస్ట్లో వచ్చిన ఆ మాట, ముందుగానే ఇదొక బూతు మాట అనలేము, కడుపు మండి వచ్చిన మాట అయి ఉండొచ్చు. ఏ కాంటెక్స్లో చూసినా ఆ పదం అఫెన్సివ్ కస్ వర్డ్ కిందే వస్తుంది. బట్ స్ట్రేంజ్లీ ఈ కస్ వర్డ్ని సమర్థించడానికి తెనాలి రామకృష్ణుడు ఆయన అన్న ఒక డైలాగ్, ఒక సినిమాల్లో ఉన్న డైలాగ్ని చూపిస్తున్నారు. నాగేశ్వరరావు గారు నటించిన డైలాగ్. అసలు ఆ కాంటెక్స్ట్ ఏంటండి? కుంజర యూధంబు దోమ గుర్తుకు చొచ్చాను, ఇది సాల్వ్ చేయండి అని ఆయన కోటలోకి వస్తుంటే ఒక భటుడు అడిగితే, ఓహో వీడి మొహానికి ఇంత బుర్ర ఎక్కడుంది, వీడి చేతి ఇంకెవరో పలికిస్తున్నారని ఆయన అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి
తగలాల్సిన వాళ్ళకి తగలాలని ఇండైరెక్ట్గా ఈ మాట అంటాడు. గంజాయి త్రాగి తురకల సంజాతము చేత కళ్ళు చవికొన్నావా అని ఇట్లా అప్పుడు ఈ పదాన్ని వాడతాడు. ఎక్కడ కుంజర యూదం బుర్రా, ఎక్కడ దోమ గుర్తుకు చచ్చాను, నీకెందుకు నోరు మూసుకొని పని చూసుకో అని. తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారు అడిగినప్పుడు కూడా ఇది మనం చిన్నప్పుడు చదువుకున్న 6వ తరగతిలోనూ 7వ తరగతిలో వచ్చింది. రంజన చెడి పాండవులరి బంజనులై విరాటు గల్లు పాలై రకట సంజయ విధినేమందును కుంజర యూదంబు దోమ గుర్తుకు చొచ్చాను. రంజన చెడి అంటే పేకాటాడి పాడైపోయిన పాండవులు, విరాట్ రాజు అతని రాజ్యంలో పాండవులు అజ్ఞాతవాసం చేశారు కదా అని ఏనుగులంతటి పాండవుల ముందు విరాట్ రాజు దోమంతే కదా. దానితో పోల్చి ఈ చిక్కు ప్రశ్నకు పద్య రూపంలో సమాధానం ఇచ్చిన మహామేధావి ఆయన. వికట కవి తెనాలి రామకృష్ణుడు అంటాం మనం. వికట కవి అష్టదిగ్గజాల్లో ఆయన ఒకరు అనే కంటే ఆయన ఎంతో విశిష్టుడు అనుకోవచ్చా మొత్తం 8 మందిలో. పాండురంగ మహత్యం బాలకృష్ణ గారు కూడా సినిమా తీశారు, బహుశా దాని బేసే అనుకుంటా. అంత గొప్ప ఇవి రాసిన గొప్ప కవి ఆయన. ఇలా ఆయన అందించిన ఎన్నో పద్యాలు వారి చమత్కారానికి మేధాశక్తికి తర్పణం బట్టే ఎన్నో విషయాలు ఉండగా అవన్నీ గాలికి వదిలేసి చాలా కన్వీనియంట్గా ఈ ఒక్క పదాన్ని ఏదో సినిమాలో పెట్టిన ఒక డైలాగ్ని పట్టుకున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఏమనాలి. అఫ్కోర్స్ మన తెలుగు సినిమాల్లో కూడా పాత సినిమాల్లో జగయ్య గారు అనుకుంటా సమ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో అలాగే హీరో చెంప మీద కొట్టేటప్పుడు యూ బ్యాస్టర్డ్ అనే పదాన్ని వాడటం చాలాసార్లు వాడారు. స్టిల్ అవేమీ గొప్పగా చూపించలేదు. ఒకవేళ చూపించినా ఏదో బాధ నుండి వచ్చిన ఆవేశంలో అన్న మాటగా చూపించారు. మీకు ఇంకా చెప్పాలంటే రీసెంట్ రిలీజ్ రజాకర్ మూవీలో కూడా ఈ పదం వాడారు. అది చాలా యాప్ట్గా అనిపిస్తుంది. ఐ థింక్ సైరాలో కూడా వాడారు. అవన్నీ స్వతంత్ర పోరాటం కోసం, ఇక్కడ మన భూమి కోసం పోరాడిన అంశాలు కదా. సో ఆ కాంటెక్స్ట్ డిఫరెంట్. అంటే అణిచివేతే కాకుండా మానవ ప్రాణాలు దోచుకుంటుంటే కడుపు మండి తిరుగుబాటుతో వచ్చిన మాటలు అవి. ఇది మర్చిపోయి ఈ పదం తెలంగాణ ప్రజలకి ప్రాంతానికి ఒక కల్చరల్ రిఫ్లెక్షన్గా చెప్పి సెలబ్రేట్ చేసుకోవడం ఇది అస్సలు మంచి పరిణామం కాదు. అనిపించవచ్చు, అరే ఇంకా సినిమానే విడుదల కాలేదు, బహుశా ఇది ఎమోషనల్ ఇంపాక్ట్ కోసం, మేబీ రియలిజం అథెంటిసిటీ కోసం ఆర్గానిక్గా వచ్చిందేమో కదా, ఎందుకింత చర్చ అంటే ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీ కనెక్టివిటీ పేరుతో లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం చూస్తున్నాంగా ఎడ్యుకేషనల్ ఈ సోషల్ ప్రెషర్స్, వీటి వల్ల తిండి అప్పుడు రోజుల్లో ఉన్న రుచి ఉందా డైట్ వలన కానీ వేరియస్ రీజన్స్తో చాలా అంటే చాలా అసహనంతో పెద్ద చిన్న అని తేడా లేకుండా రియాక్ట్ అవుతున్నారు. చాలా హైపర్ మోడ్లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడున్న కిడ్స్ జనరేషన్. ఈ విషయంలో మీడియా కన్సంప్షన్ కూడా వన్ ఆఫ్ ది టాప్ రీజన్స్ చెప్పచ్చు. ఆ ఫాస్ట్ పేస్డ్ కాంటెంట్, ఆ గేమింగ్, వివిధ రకాల నాన్ సెన్స్ కాంటెంట్, ఇంకా షార్ట్ వీడియోస్లో వస్తుంటాయి ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇమాజిన్ ఇప్పుడు ఇంకా ఈ పర్టికులర్ వర్డ్ ఎంతమంది దుష్మన్స్ ఎన్ని విధాలుగా ఎంతమంది మంచి వాళ్ళ మీద ఎవరికి తెలుసు. రేపు ఒక స్టూడెంట్ తప్పు చేసాడని క్లాస్ టీచర్ ఏమన్నా అన్న వెంటనే బదులుగా వాడు ఈ బూత్ వీడియో షార్ట్ కంటెంట్ ప్లే చేస్తాడేమో. ఇవి జరిగాయి కదా గతంలో, మొన్న మధ్య కూడా ఇష్యూ అయింది కదా. పైగా ఈ డైరెక్టర్ ఇంతకుముందు కూడా దసరా అనే సినిమాలో అది ఏదో పాట ఉంది, ధూమ్ధాము ఏదో పాట, అందులో కూడా ఒక కస్వర్డ్ పాడాడు. అఫ్కోర్స్ ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆ పదాన్ని గుంటూరు ఆ చుట్టుపక్కల వాళ్ళు వాడుతుంటారు డిఫరెంట్ కాంటెక్స్లో. నేను వేటిని సమర్థించట్లేదు కానీ బట్ ఆ పదానికి ఉన్న అర్థం తెలిస్తే ఎవరైనా వాడతారా? బెహన్ అంటే ఏంటి మనందరికీ తెలుసు, అక్క లేదా చెల్లి. చోద్ అంటే ఇంటర్ కోర్స్. నేను ఆ రెండు కలపక్కర్లేదు, మీరు చాలా మేధావులు కాబట్టి మీరు ఈ పాటికి అర్థం వచ్చేసి ఉంటుంది. ఇది తెలియకుండానే మీరు ఆ పదాన్ని అంత సెలబ్రేషన్ లాగా బూడిద పూసుకొని సాంగ్ కంపోజిషన్ కొరియోగ్రఫీ చేసి అంత అవసరమే? అసలు నటుడు ఎంత గొప్పగా డైలాగ్ చెప్పాడు, ఎంత అనర్గళంగా ఆసువుగా నటించి మెప్పించాడు అనేది కదా మనకు అసలు బెంచ్ మార్క్. ఏం బూతు మాట్లాడాడురా, అదేమన్నా ఎసెట్టా, అదేమన్నా గౌరవమా, అదేమన్నా పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డా? సో నేను ఈ దర్శకుడికి భవిష్యత్తులో ఇలాంటివి రాయాలనుకునే ప్రతి రచయితకి సూటి ప్రశ్న అండి. హీరో సత్తా ఏంటో చెప్పాలంటే భూతు ప్రామాణికమా? అది మీరు నమ్మి రాస్తున్నారా? నమ్ముతున్నారంటే అప్పుడు మీ ఐడియాలజీ దేనితో సమానమో తెలుసా? తాగుబోతోడికి కూడా ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, తాగితేనే ధైర్యం వచ్చింది అన్న దానితో. అదే బిలీఫ్ సిస్టమ్ మీది కూడా. నాకు తెలియగలుగుతాను ఎప్పటి నుంచి అసలు తెలంగాణ భాషలో బూతులు వాడటం సహజమని, ఇది మా ప్రాంత సంస్కృతి అని ఎవడిస్తున్నాడు ఈ సర్టిఫికేషన్స్? ఎప్పటి నుంచి మొదలైంది? లేదంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ అనే థాట్ ప్రాసెస్లో ఏమైనా ఉన్నారా? కష్టం. సినిమా విషయంలో ఇట్స్ నాట్ ఐడియల్ అండ్ ఇట్స్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. నిజంగా మీరంతా మీ స్టోరీస్లో అప్రెస్డ్ కమ్యూనిటీస్ని రిఫ్లెక్ట్ చేసి రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ఎన్ని గ్రేట్ మూవీస్ సాంగ్స్ లేవు. ఆల్మోస్ట్ 50 సంవత్సరాల క్రితం వచ్చి ఉండొచ్చు మా భూమి అనే చిత్రంలో పల్లెటూరి పిల్లగాడ ఆ పాట ఒకటి ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ్ గారి తండ్రి హనుమంతులు ఆయన రాశారు. అందులో పాలబుగ్గల జీతగాడ, ఆ పదం వింటుంటే వెట్టి చాకిరి, దౌర్జన్యం, దొరతనం, పెత్తనం, నియంత,
పరిపాలన గురించి రకరకాల పదాలు, భారీ పదాలు ఏమి ఉండవు. కానీ ఒకే ఒక్క పదంలో ఇంకా చెప్పాలంటే తెలంగాణ కోసం చేసిన వేల బలిదానాలతో సమానంగా, అలాగే మనసున్న ప్రతి ఒక్క మనిషికి ఆ పాలబుగ్గల జీతగాడ అన్న వెంటనే మన మనసు గుండె కంటతడి పెడుతుంది. సరే, సుద్దాల హనుమంతులు గారంత టాలెంట్, మోరల్స్ మనకెక్కడ చచ్చే ఏడిచే అనుకున్నా. ఎప్పుడో 50 ఏళ్ల నాటి మాట పాట ఇప్పుడు ఆడియన్స్ అలాంటివి ఎవరంటారు బాబు అనుకున్నా. ఈ రెండు పెద్ద తప్పే. ఎందుకంటే ఈ పల్లెటూరి పిల్లగాడ పాట ఆరంభంలో ఒక ఇన్స్ట్రుమెంటేషన్ వస్తుంది, టన్ టటన్ టన్ టటన్. ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ మీరు కావాలంటే పాజ్ చేసి వినండి. అలాంటిది ఈ మధ్య కాలంలో ఒక పాట వచ్చింది. దానికి ముందు కూడా ఒక ఇన్స్ట్రుమెంటేషన్ సేమ్ ఇలాగే వస్తుంది. ఆ పాట వచ్చింది తెలుగులో, దాదాపు 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి, 1 కోటి మంది చూశారు. మలయాళంలో అయితే 50 దాకా వచ్చినాయి, అంటే 5 కోట్ల మంది చూశారు. హ్యూజ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్, చాట్ బస్టర్ అనొచ్చు. ఎందుకు చెప్తున్నాను? హృదయాన్ని ద్రవించేటువంటి పాటలు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. దానికోసం దానిలో ఒక్క బూత్ ఉండదు. అది కూడా అప్రెస్డ్ కమ్యూనిటీయే. ఆ ఏఆర్ఎం మూవీ నాకు తెలిసి పేరు. సంగీతానికి ప్రాంతాలు, హద్దులు లేవంటారు. తెలుగు దాటితే అసలు మీ పాటను చూస్తున్నారా? మీరు పైగా బూతులు మాట్లాడిన ఏ పాటకైనా అందులో సగం వ్యూస్ వస్తున్నాయా, పోనీ ఏమన్నా కిక్కెక్కిస్తున్నాయా అనుకుంటే? ఇంగ్లీష్ ఫిల్మ్ మేకర్స్ నయం కదండి మీకన్నా కూడా. ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మీరు చూడండి, ఈరోజు అందరికీ హాట్స్టార్ ఇవి ఉన్నాయి కదా, తెలుగు డబ్బింగ్ చూడండి. బాస్టర్డ్ అనే అదొక ఉంది కదా, కానీ వాళ్ళు అక్రమ సంతానం అనే పదం వాడారు. మాటిమాటికి ఇది వాడుకోవచ్చు కదా. సో నాట్ ఓన్లీ టు ఫిల్మ్ మేకర్స్, ఎవరైనా భూత పదాలు వాడటం అనేది తెలంగాణ లేక ఇక ఏ ప్రాంతానికైనా కల్చరల్ ఐడెంటిటీ అని నార్మలైజ్ చేసే ప్రయత్నం చేయకండి. చేస్తే చాలా లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, బ్యాడ్ వేలో. ఫైనల్లీ డైరెక్టర్ శ్రీకాంత్ గారు, మీరు సృష్టించిన ది ప్యారడైజ్ గ్లిమ్స్లో టెక్నికల్ ఎలిమెంట్స్, ఆ నావెల్టీ అండ్ క్యారెక్టరైజేషన్, విజువల్స్ అన్నీ ఫ్యాంటాస్టిక్ ఉన్నాయి. అందులో ఇంకొక వేరే సెకండ్ వర్డ్ లేదు. బట్ పైన పటారం లోన లొటారం లాగా కాంటెంట్ ఆఫ్ ద గ్లిమ్స్, కాంటెంట్ అంటే ఆ ప్రోస్ అండ్ డైలాగ్స్ ఫండమెంటల్లీ, ఐడియాలజికల్లీ ఇర్రిలవెంట్, బ్యాడ్ అండ్ వర్స్ట్గా ఉన్నాయి. ఆఖరి మాట, COVID-19 వచ్చాక వర్కింగ్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ స్ట్రక్చర్, వర్చువల్ మీటింగ్స్, AI ఇవన్నీ న్యూ నార్మల్గా మారాయి. అవి మారచ్చు కూడా అట్లాగా. బట్ బూతులు ఎప్పటికీ బూతులే అంటారు, సుభాషిత రత్నాలు అయితే అనరు.